జై బలో శ్రీ కుస్మహర్నాథ మహాప్రభువుకు జై. అటల్ బిహారీ నాంది శారీమా తల్లికి, గురుదేవులు సచాలన్నయ్య గారికి నమస్కారములతో సుజాత తెనాల నుండి. అపూర్వ పత్రావళి పాగల్ హర్నాథ్ 3వ భాగం 87వ లేఖని. నా ప్రియ సోదర అంటూ నాదాబాయి గారికి రాశారు. ఆయన రాసిన 8వ తారీఖు నాదాబాయి గారు రాశారు మన తండ్రి హర్నాథులకు. ఆ విషయం అందింది 15వ తారీఖు ఫిబ్రవరి 1908వ తారీఖుకి జమ్మూకి అందింది. అంటే ఒక వారం రోజుల కల్లా ఉత్తరం జమ్మూకి అందింది. అప్పట్లో కూడా తపాలా శాఖ అంత సమర్థవంతంగా 112 సంవత్సరాల క్రితం కూడా నిర్వహించింది అని ఇక్కడ అర్థమవుతోంది. ఎంత చక్కగా ఉంది చూడండి అప్పుడు కూడా. అయితే మన నాదాబాయి గారి లేఖ చూసి బాబా పొందిన అనుభూతి చెందిన భావాన్ని నేను ఎట్లా వ్యక్తం చేయగలను అంటున్నారు. ఇక్కడ ఈ లేఖలో నాదాబాయి గారికి భగవద్గీత మీద చాలా చాలా అవగాహన ఉన్నది అని అర్థమవుతోంది. ఎందుకంటే మన తండ్రి ఎప్పుడైనా సరే ఎవరు ఏ రకమైన మానసిక స్థితిలో ఉంటారో దానికి సంబంధించిన విధంగా వాళ్ళని తన బిడ్డలుగా, తనకి తగిన బిడ్డలుగా మార్చుకోవడానికి ఆయన ఎదుటి వాళ్ళకు అనుకూలంగా ఆ లేఖలు రాసి తన వైపు తిప్పుకుంటారు, అంటే తన బిడ్డలుగా మార్చుకుంటారు. అది మన హరినాథంలోని చాలా 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 ప్రముఖమైన లక్షణం. అది ఈయనకి భగవద్గీత అంటే చాలా ఇంట్రెస్ట్ ఉన్నట్టుంది. అందుకని ఆయనకి భగవద్గీతలోని పద్యాలని పేర్కొంటూ రాశారు జాబుని. ఈ లేఖలో ముఖ్యంగా బాబా చాలా సంతోషపడుతున్నారట. ఎందుకయ్యా అంటే అత్యంత సక్రమమైన మార్గం అట, అంటే మంచి మార్గం. మళ్ళీ అది తేలికైన మార్గం కూడా అట, అతి సులభము. తేలికైంది, మంచి మార్గంలో ఉన్నది. మళ్ళీ అది ఒక్కటే కాదటండి, శాశ్వత ఆనందానికి కూడా మనని చేరుస్తుందట. ఎట్టకేలకి ఎట్లా శాశ్వత ఆనందం చేర్చేది ఏదైతే మార్గం ఉన్నదో అది నాదాబాయి చేపట్టారట. ఆ మార్గమే భగవన్నామస్మరణ అనే మార్గాన్ని చేపట్టారని హర్నాథుడు నాదాబాయి గారు రాసిన ఉత్తరం ద్వారా గ్రహించి సంతృష్టి చెందాను అంటున్నారనమాట. మరి భగవంతుడు సంతృష్టి చెందితే వాళ్ళ జీవితం ఎట్లా ఉంటుందండి? ఎంతో అదృష్టవంతులు, వాళ్ళ జీవితం ఎంతో ధన్యమైనట్టు. కనుక వాళ్ళకి నిరుత్సాహం అనే పడేది అనేది ఉండదు, నిరుత్సాహం అనేది ఉండదు. చాలా ఆనందంగా ఉంటారు, కృతార్థులు అవుతారు. అట్లాంటి వారి సేవకి మన తండ్రి హర్నాథులు సిద్ధంగా ఉన్నానని జ్ఞాపకం పెట్టుకోండి, నేను ఎప్పుడు మీ సేవకి సిద్ధంగా ఉన్నాను అని జ్ఞాపకం పెట్టుకోండి అని చెప్పి రాస్తున్నారు. భగవన్నామస్మరణ చేస్తున్న వాళ్ళకి భగవంతుడే సేవ చేస్తాడటండి. అంత చక్కటి దీవెన మనందరికీ ఇస్తున్నాడు. మరి ఆయన సేవ చేసేయడానికి కూడా కొన్ని మనకి అర్హతలు కావాలటండి. ఆ అర్హతలు ఏమేం కావాలనేది కూడా నాదాబాయి గారికి చక్కగా ఇరుకపరుస్తున్నారు. ఆయనకి ఇరుకపరచడం ద్వారా మనం తెలుసుకోగలుగుతున్నాం. అది మన అదృష్టం అని నాకు అనిపిస్తూ ఉంది. కృష్ణాజీ ఆశీస్సులు పొందాలంటే ఏం చెయ్యాలి అని చెప్తున్నారు మన తండ్రి నాదాబాయి గారికి చెప్తూ మనకి ఇరుకపరుస్తున్నారు. మంచివారే కానీ చెడ్డవారే కానీ కృష్ణాజీ భక్తులు అంటే కృష్ణుడి యొక్క సేవ చేసే అనుచరులందరూ కూడా మన కృష్ణాజీ సేవకులే కదా. అట్లాంటి వాళ్ళందరినీ కూడా వాళ్ళ యోగ్యత అయోగ్యత, అంటే వాళ్ళు మంచివాళ్ళ చెడ్డవాళ్ళ అని మనం తీర్పు చెప్పకూడదట. ఆ కర్తవ్యాన్ని, ఆయన సేవ చేసే వాళ్ళ యొక్క కర్తవ్యాన్ని వాళ్ళు సేవ చేస్తున్నారు, మన కృష్ణాజీకి సంబంధించిన వాళ్ళే అనే భావంతో మనం వాళ్ళని గౌరవించాలి, ప్రేమించాలి. ప్రేమించాలంటే వాళ్ళలో వాళ్ళు చేసిన తప్పులు మనల్ని గమనించకుండా వాళ్ళు చేసిన మంచి పనులు మాత్రమే గమనించాలి. మన తల్లి బిడ్డల్ని ఎట్లా ప్రేమిస్తుందండి? ఎప్పుడు చూసినా
తల్లికి ఎప్పుడు బిడ్డల్లో మంచి లక్షణాలే కనిపిస్తాయి, చెడు కనిపించదు. అట్లా మనం కూడా భక్తుల యొక్క చేసిన మంచి పనులు, ప్రభువుకు చేసిన సేవల గురించి మాత్రమే మనం గుర్తుంచుకోవాలి. అంతేగాని వాళ్ళు చేసిన అయోగ్యమైన పనుల గురించి తీర్పు చెప్పకూడదు అని చెప్తున్నారు మన తండ్రి హరినాథుడు. అంతేకాదు, ఏ విచక్షణ లేకుండా ఆయనని అనుసరించే వాళ్ళు, సేవించే వాళ్ళని గౌరవించాలి. అప్పుడే కృష్ణాజీ యొక్క ఆశీస్సులు మనం పొందగలుగుతాము. మరి కృష్ణాజీ మనకి దగ్గరలో లేడు కదండి అనుకుంటాం. కృష్ణాజీ దగ్గరలో లేడు, కానీ ఆయన బిడ్డలులో ఆయన ఉంటాడు. ఆయన సేవ చేసే వారిలో ఉన్నది కూడా ఆయనే కదా. అందుకని వాళ్ళని చాలా గౌరవంతో, ప్రేమతోటి మనం చూస్తూ ఉండాలి అని చెప్తున్నారు. దీనికి ఒక ఉదాహరణ కూడా మన తండ్రి ఇక్కడ ఎరుకపరుస్తున్నారు మనకి. ఇక్కడ మనకి గవర్నమెంట్ అంటే ప్రభుత్వం కూడా తన దగ్గర పనిచేసే ఉద్యోగులు ఎవరన్నా కూడా తప్పు చేస్తే ప్రభుత్వం ఏం చేస్తుంది, గవర్నమెంట్ ఎంప్లాయీస్ వాళ్ళకి తగిన పనిష్మెంట్ ఇస్తుంది. ఒకవేళ అతను చేసిన తప్పు పని అయినా కానీ దానికి మంచి రీజన్ ఉన్నది అంటే వాళ్ళకి క్షమాభిక్ష పెట్టి వాళ్ళని ఎంత క్రూరమైన పని చేసినా కూడా విడిచిపెడుతుంది. ఎప్పుడు మంచి వాళ్ళని రక్షిస్తుంది, అదే చెడు పని చేసిన వాళ్ళని శిక్షిస్తుంది. అంటే స్వార్థం కోసం కాకుండా, స్వప్రయోజనం కోసం కాకుండా, అందరి క్షేమం కోసం ఒక చెడ్డవాడిని శిక్షిస్తే గవర్నమెంటు అట్లాంటి ఉద్యోగిని సన్మానిస్తుంది. అలా కాకుండా వాళ్ళ స్వార్థానికి ఒక మంచి ఉద్యోగిని శిక్షిస్తే స్వార్థం కోసం చేసిన ఆ ఉన్నతోద్యోగికే శిక్ష వేసి ఉద్యోగం నుంచి కూడా తీసేస్తారు. ఇవన్నీ మనకి తెలిసినయే కదండి. అయితే ప్రభుత్వం చేయాల్సిన పనిని మనం చేస్తే, అవును మనకి ఎవరన్నా ద్రోహం చేశారు, మన దగ్గరకు వచ్చి మనని ఏదన్నా దొంగతనం చేస్తాను కావచ్చు, ఏదన్నా కావచ్చు, చెడ్డ పని మన దగ్గరికి వచ్చేసారు, నేనే వాళ్ళని షూట్ చేసి చంపకూడదండి. నా దగ్గర దొంగతనం చేయడానికి వస్తే నేను వాళ్ళని చంపకూడదు. వాళ్ళకి చిన్న గాయపరిచి వాళ్ళని తప్పించుకోకుండా చేసి వాళ్ళని గవర్నమెంట్ వాళ్ళకి అప్పచెప్పాలి. ఆ పని మనం చంపకూడదు. అందుకే అట్లా చేస్తే మనమే శిక్షించబడతాము. ఎట్లాగా కఠినాతి కఠినంగా శిక్షించబడతాం. కనుక ప్రభుత్వం చేసే పనిని మనం చేయకూడదు. ప్రభుత్వం ఇది కరెక్ట్గా పని, మంచి పని అనడానికి పోలీస్ శాఖ ఉన్నది కదండి, న్యాయశాఖ ఉన్నది కదండి. వాళ్ళ ద్వారా మాత్రమే మనం అప్రోచ్ అవ్వాలి. అంటే ఆ మార్గంలో మనం వెళ్ళాలి. అంతేగాని మన చేతిలోకి జడ్జిమెంట్ని తీసుకొని మనం శిక్ష అమలు పరచకూడదు. ఇట్లా ప్రభుత్వం మన దగ్గర లేదుగా అనుకోవద్దు. అతి చిన్న కానిస్టేబుల్ దగ్గర నుంచి కూడా అతి పెద్ద ఉద్యోగుల వరకు కూడా ఉన్నారు. కనుక మనం ఈ ప్రభుత్వ ఉద్యోగులు, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు చేసిన పని, తర్వాత న్యాయశాఖ వాళ్ళు తీర్పిచ్చాక మాత్రమే ఆ పనిష్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. పనిష్మెంట్ కావచ్చు, అవార్డు కావచ్చు ఇస్తారు. అందుకని మన దగ్గర ఉన్న కింద ఉద్యోగులతోటి మనం సరైన సక్రమమైన క్రమశిక్షణతో మెలికి వాళ్ళకి గౌరవం ఇవ్వాలి. అలా గౌరవిస్తేనే, అలాంటి సత్సంబంధాలు మనం ఏర్పరచుకుంటేనే మనకి మంచి కానీ చెడు కానీ జరుగుతుంది. గనక గవర్నమెంట్ ఉద్యోగుల్ని, ప్రభుత్వ ఉద్యోగుల్ని ఎట్లా గౌరవిస్తామో అట్లానే భగవంతుడి యొక్క ప్రభుత్వోద్యోగులు ఎవరయ్యా అంటే ఆయన భక్తులే, ఆయనకు సేవ చేసేవాళ్లే ప్రభుత్వోద్యోగులు. గవర్నమెంట్ దగ్గర మనకున్నది ఓన్లీ చిన్న డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్. మన చుట్టుపక్కల ఉన్న పోలీస్ స్టేషన్స్లో వాళ్ళ దగ్గర నుంచి వెళ్తే కదా, వాళ్ళకి మనం అప్లై చేసుకుంటే కదా, ఎఫ్ఐఆర్ రాస్తే కదా ఆ తర్వాత ఆ కేసు నడుస్తుంది. అదేవిధంగా మనకి ఏదన్నా దోషం చేసిన వాళ్ళ మీద కేసు వేయాలంటే ఎఫ్ఐఆర్ రాయాలి, అలా నడుస్తుంది. అదేవిధంగా మన దగ్గర ఎఫ్ఐఆర్ రాసయ్యే వాళ్ళు ఎవరయ్యా అంటే భగవంతుడి దృష్టిలో అదే నియమావళి ఉన్నది. మన దగ్గరున్న భక్తుల ద్వారా మన యొక్క మంచి కానీ చెడ్డ కానీ, మనం చెడ్డ వాళ్ళమా మంచి వాళ్ళమా
అనే విషయాలు భగవంతుడికి సన్నిధికి మన రిఫరెన్స్లు వెళ్తాయి గనక మన దగ్గర ఉన్న మన తోటి భక్తులతోటి వాళ్ళని గౌరవించి ప్రేమిస్తేనే భగవంతుడి యొక్క ఆశీస్సులు పొందుతాము. అందుకని ఆ పక్కన భగవంతుడిని ప్రేమించాలి, గౌరవించాలంటే మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళని ప్రేమించాలి, గౌరవించాలి. ఎట్లా చేయాలట? ఆత్మను హృదయాన్ని జోడించి మరి ప్రేమించాలి. అంటే పై మాటలు కాదు, మనస్ఫూర్తిగా వాళ్ళని గౌరవించాలి. అంతేకాదటండి, దృఢమైన విశ్వాసంతో కృష్ణ మహారాజ్ యొక్క మధుర నామాన్ని కూడా మనం నామస్మరణ కూడా చెయ్యాలి అనే అవకాశాన్ని మనం తీసుకోవాలట. అంటే ఉద్యోగం చేయడానికి ఎట్లా పరీక్షలు రాసి మనం పాస్ అయ్యి ఇంటర్వ్యూలు చేసి ఇంటర్వ్యూలో పాస్ అయ్యాక ఉద్యోగం ఎట్లా ఇస్తారో అట్లా భగవద్భక్తుల్ని గౌరవించడం మూలాన మాత్రమే మనకి భగవన్నామం స్వీకరించే అర్హత వస్తుంది. ఆ అర్హత వచ్చినప్పుడు మనం స్వీకరించాలి అని చెప్తున్నారు. స్వీకరించాక సరే భగవన్నామం చేస్తున్నాను, ఇంకెన్నాళ్ళు బ్రతుకుతానో నేను, నాకు అర్థం కావట్లేదు, ఇంకెన్నాళ్ళు ఈ జీవితమో అని చెప్పేసి ఒకటే బాధపడిపోతున్నారు నాదాబాయి గారు, కలవరపడుతున్నారు. అయ్యో మీరు ఎందుకు ఎన్నాళ్ళు జీవిస్తారని కలవరపాటు మీకెందుకు? మీ దగ్గర ఎన్నో మహత్కార్యాలు మీ ద్వారా చెయ్యాలి, ఎన్ని పనులు చెయ్యాలి, ఇంకెన్నెన్నో మహత్కార్యాలు ఉన్నాయి మీ ముందు, అవన్నీ చెయ్యాలి. అవి చేస్తే కానీ మీరు ఆనందంగా ఉల్లాసంగా ఆనందించాలి కదా. చక్కటి పనులు చేసి, అంటే సేవ, భగవంతుడి యొక్క సేవ చెయ్యాలి, ఆయన మధురనామం చెయ్యాలి, ఆయనకి సంబంధించిన పనులు చెయ్యాలి మీరు. అప్పుడు మీకు ఈ జీవితంలో ఆశాంతంగా ఉల్లాసం వస్తుంది. ఇంతవరకు మీరు కొంతవరకు ఆనందం పొందారు, కానీ భగవత్ సేవ, భగవత్ సాంగత్యంతో ఉన్న వాళ్ళతోటి సేవ, భగవంతుడి యొక్క నామానికి సంబంధించిన పని మాత్రమే మనం చెయ్యాలి. అదొక్కటే మీకు ఎంత గొప్ప ఆనందాన్ని ఇస్తున్నాడు. అలా అయితే ఇలా చేస్తే ఏం జరుగుతుంది అంటే, ఎవరి పని అయితే చేస్తామో మనం భగవంతుడి పని అనుకున్నాం, ఆయన మనల్ని ఎక్కువ ప్రేమిస్తాడట. అంతేకాదు ఇప్పుడు ప్రేమించడమే కాదు, ఇక ముందు కూడా ఆయన మనల్ని ప్రేమిస్తారట. అట్లాంటి భగవంతునిచే ప్రేమించబడే వాళ్ళల్లో నాదాబాయి గారు ఒకరు. మీకు అసలు వినాశనమే లేదు, మీ జీవితం ధన్యమైంది, మీరు కృతార్థులయ్యారు అని ప్రభువు ఆయనకి హామీ ఇస్తున్నారండి. ఇంతకీ కృష్ణాజీ ఎవరట అండి అంటే, ఆయన సర్వోన్నతుడటండి. కృష్ణాజీ అంటే వ్యక్తం కనిపించేది కావచ్చు, మనకి కనిపించింది కావచ్చు, ఈ విశ్వంలో మొత్తానికి ఆయనే ప్రభు అటండి. ఆయన యొక్క మార్గాన్ని, ఆయన నామస్మరణని, ఆయన సేవని చెయ్యాలి అనే కోరికతోటి జీవించడం మొదలు పెడితే అది అత్యంత సక్రమమైందట. అది తేలిక మార్గం కూడా అట. అది శాశ్వతానందాన్ని ఆద్యంతం మనకు ఉల్లాసకరంగా కూడా ఇస్తుంది అని చెప్పి ఈయన ఈ మార్గం అవలంబించారని మన తండ్రి హర్నాథుడికి నాదాబాయి గారు ఉత్తరం రాయడం మూలాన, నామస్మరణ మార్గం నేను అవలంబించాను అని రాయడం మూలాన మన తండ్రి హర్నాథుడు ఎంతో సంతృష్టి చెందారు అని చెప్పేసి, నాకెంతో ఆనందంగా ఉంది నువ్వు ఈ మార్గం రావడం మూలాన అని మన తండ్రి ఇరకపరుస్తున్నారు. మన్ని కూడా నామస్మరణ మార్గము, ఆయనని సేవించే మార్గాన్ని కూడా అనుసరిస్తేనే మీకు జీవితం మొత్తం కూడా ఆనందంగా జీవిస్తారు. ఇక్కడ ఎన్నాళ్ళు జీవించాలనేది చెప్పారు, ఎన్నాళ్ళు జీవించాలనేది కాదు, ఎట్లా జీవించాలనేది మనం గమనించాల్సిన విషయం ఇక్కడ అని నాకు ఇరుకపడతా ఉంది. కుసుమహార. మన తండ్రి హర్నాథులు ఇంకా నాదాబాయి గారికి రాస్తున్నారు ఏమనంటే, బహూనాం జన్మనామంతే జ్ఞానవాన్ మాం ప్రపద్యతే. అంటే జీవి మనం ఈ భూమి మీద ఎన్నెన్నో జన్మలు పొంది తర్వాత మంచి చెడ్డ అని తెలుసుకోగలిగే జ్ఞానం మనకు వస్తుంది. ఆ జ్ఞానం మూలాన మాత్రమే మనం చిట్ట చివరి జన్మలో మనం ఆత్మ క్షాళనం అవుతుంది మన జన్మ. అప్పుడు పవిత్రులు అవుతామట. పవిత్రులు అయ్యాకే మన సర్వోన్నత నాయకుడు కృష్ణుడే అని గ్రహించి
ఆయనను పొందేది సులభమైన మార్గం ఏంటంటే ఆయన నామస్మరణమే అని తెలుసుకుని ఆయన నామస్మరణ చేస్తూ తర్వాత కృష్ణుణ్ణి ప్రేమించి గౌరవించడం మొదలు పెడతామటండి. అట్లా ఎప్పుడైతే కృష్ణుణ్ణి ప్రేమించి గౌరవించి ఆయన అనుచరులను గౌరవించి ప్రేమించడం మొదలు పెడతామో అప్పుడు ఎట్లా ఉంటుందట మన జీవితం. కౌంతేయ ప్రతిజానిని హి నమే భక్త ప్రణశ్యతి అని భగవద్గీతలో కృష్ణుడు అర్జునుడికి బోధించాడు. అట్లానే మీరెప్పటికీ కూడా నాశనం కారు, మీరు ధన్యులయ్యారు, మీరు చిరంజీవులుగా ఉంటారు. అంటే వాళ్ళని ఎవరు తలుచుకున్నా ఎప్పుడు తలుచుకున్నా కూడా వాళ్ళ మార్గం మనందరికీ ఇరకపడుతుంది. వాళ్ళు జీవితంలో ఇన్ని కష్టాలు పడ్డా కూడా మనసు ఇంత ప్రశాంతంగా ఉంది అని. అర్జునుడు చూడండి ఎన్ని రకాలు, పాండవులు చూడండి ఎన్ని రకాలుగా ఇబ్బందులు పడ్డారు, ద్రౌపది చూడండి ఎన్ని రకాలుగా ఇబ్బందులు పడ్డా కూడా వాళ్ళు కష్టాలు పడింది 12 సంవత్సరాలైతే ధర్మరాజు పరిపాలన చేసిందటండి 36 సంవత్సరాలటండి. గనక వాళ్ళు కష్టపడింది చెప్తారు కానీ వాళ్ళు ఆనందంగా రాజ్య పరిపాలన చేసింది ఎవరో చెప్పరు. కనుక మన కష్టాలన్నీ తాత్కాలికమే, క్షణభంగురాలే. అది తెలుసుకుంటే ఆ తెలుసుకుని ఆ భగవన్నామం స్మరించడమే మనకి శాశ్వత ఆనందానికి మార్గము. అట్లాంటి మార్గం అవలంబిస్తే ధన్యులవుతారు, మీరు ధన్యులయ్యారు అని చెప్పి చక్కటి దీవెనిస్తున్నారు నాదాబాయి గారికి. అయితే నాదాబాయి గారి స్థితి ఎట్లా ఉన్నదట, బహుశా నాదాబాయి గారు ఆయన తన తోటి వాళ్ళకి భగవద్గీత గురించి చెప్తూ మంచి మాటలు చెప్తూ ఉపదేశించేవారని ఇక్కడ ఈ లేఖ ద్వారా నాకు ఎరుకపడుతోంది. అయితే నాదాబాయి గారి మానసిక స్థితి ఎట్లా ఉంది అనేది ఆయన అనుకుంటున్నారు. ఎందుకంటే ప్రతిదీ కూడా లేఖలో రాసేటప్పుడు ప్రభువు నాకే రాస్తున్నారనుకోండి, నాలో చెడుని తన మీద ఆపాదించుకుని తనలోని మంచిని మనకు ఆపాదించేస్తూ ఉంటారు. ఇప్పుడు ఈ లేఖలో కూడా అదే ఉన్నది. బహుశా నాదాబాయి గారి మానసిక స్థితి అట్లా ఉన్నదనమాట. నేనేంటో నాకు తెలుసు, బయట వారు కేవలం నా వేషాన్ని చూడగలుగుతున్నారు, నా అంతర్తత్వం నాకు మాత్రమే తెలుసు అని షేక్ సాదియా అనే మాటలు నాదాబాయి గారి మనసులో కదులాడుతూ ఉన్నాయటండి. కదులాడుతూ ఉండడమే కాదు, ఎందుకనట ఆయన మోసగాండ్రలో ఢాంబికులలో నేనే అగ్రేసరుడైనాను, ఈ విధంగా నేను అత్యంత అదృష్టహీనుడినయ్యాను అంటున్నాడు. అంటే ఆయన భగవద్గీతలోని శ్లోకాలు చెప్తూ తోటి వాళ్ళ దగ్గర ఆయన డాంబికాలు పోయేవారనమాట. అందుమూలన ఏమవుతుంది, అయ్యి బాబోయ్ ఈయన ఎన్నెన్నో భగవద్గీత శ్లోకాలు చెప్తున్నారు, ఈయన చాలా చాలా గొప్పవాడు, ఈయన దగ్గర మన సందేహాలు తీరుతాయి, ఆయన ఏది చెప్తే అది చేద్దాము అనుకుని అనుచరులు కూడా ఈయనకి ఏర్పడ్డట్టున్నారు అని ఈ వాక్యాల ద్వారా నాకు ఇరకపడుతోంది. అయితే ప్రజల్ని ఆయనకి ఏదో చాలా తెలుసు అనే విధంగా తన దగ్గరికి వచ్చిన వాళ్ళు చెప్తున్నారనమాట. దానికి మోసగాండ్రలో నేను అగ్రేసుడినయ్యానంటే మొట్టమొదటోడినయ్యాను, ఇలా మంచి చెడ్డ తెలియని వాళ్ళని నేను అంటే గుడ్డివారిని, అంటే మనకేం తెలియదు, ఎవరైతే చెప్తే అది ఫాలో అయిపోతాను చూడండి, అట్లాగా మోసగించడం నేర్చుకున్నాను అని చెప్తున్నారు. అంటే ఈరోజు బాబాలని సాధువుల్ని వాళ్ళ దగ్గర ఏదో మహిమలు ఉన్నాయని చెప్పేసి వాళ్ళని ఫాలో అయిపోయి ఎంతోమంది ధనాన్ని, సంపదని, యవ్వనాన్ని అన్నీ కోల్పోతున్నారు. వాళ్ళల్లో నాలుగు మంచి మాటలు చెప్పంగానే మానవాతీత శక్తులు ఏవో ఉన్నాయి అని చెప్పేసి సామాన్య ప్రజలందరూ వాళ్ళని ఫాలో అయిపోతారు. అందువలన వాళ్ళవి అన్నీ కోల్పోయి చివరికి వాళ్ళ ఆస్తులన్నీ కూడా వాళ్ళ ఈ మహానుభావులు అనుకునే వాళ్ళకి దారాదత్తం చేయడం జరుగుతోంది. అసలు నాలో సుగుణాలు అనేవి లేవు, నేను చెడ్డులకి గిడ్డంగి లాంటోడిని, వీళ్ళందరూ కూడా నేను గొప్పవాడిని అనుకుంటున్నారు,
నాలో నా చుట్టుపక్కల వాళ్ళందరూ సుగుణాలు ఏవైతే ఉన్నాయని చెప్తున్నారో జనాలందరూ, ఏ ఒక్కటి కూడా నాలో కనిపించట్లేదు. ఇలా ఎందుకు జరుగుతోందో దైవానికి ఎరుక, ఇలా చెప్పేందుకే నేను బాధపడుతున్నాను అని నాదాబాయి గారి మనసులో ఆలోచనలు ఉన్నాయటండి. మరి ఆయన ఎందుకు గొప్పవాడు అనుకుంటున్నారంటే, ఆయన భగవద్గీతలోని శ్లోకాల్ని కోట్ చేస్తూ సామాన్య జనాలకి మంచి విషయాలు చెప్తున్నారనమాట. మంచి విషయాలు చెప్పాక ఎప్పుడైతే ఆయన మన హరప్రభువు దగ్గరికి వచ్చి లేఖ రాసే, నన్ను ఇట్లా అనుకుంటున్నారనే లేఖ రాయబట్టి ఏమక్కర్లేదు, పర్వాలేదు, నామస్మరణ మార్గంలోకి వెళ్ళిపో, నీ దగ్గర వచ్చిన వాళ్ళందరూ కూడా భగవంతుడి యొక్క సేవకులే కదా, వాళ్ళందరికీ కూడా వాళ్ళు మంచివాళ్ళ చెడ్డవాళ్ళ అని నువ్వు విచక్షణ చూపకు, వాళ్ళందరినీ గౌరవించు, వాళ్ళకి మంచి మార్గాన్ని బోధించు, నామస్మరణ చేయి. ఇది నిజమైన మహత్తర కార్యక్రమం. ఇట్లాంటి కార్యక్రమాలు చేయడానికి నువ్వు అనేక సంవత్సరాలు జీవించాలి. కృష్ణాజీ ఇట్లాంటి కార్యక్రమాలు నీ దగ్గర ఉంచాడు, అట్లాంటి కార్యక్రమాలు నువ్వు చెయ్యి. ఈ యొక్క కార్యక్రమాలు చేయడం మూలాన జీవితంలో ఆశాంతం ఉల్లాసంగా ఉత్సాహంగా ఉంటుంది, నిరుత్సాహం అనేది కూడా ఉండదు అని చెప్పి ప్రభు చక్కటి దీవెనిచ్చారు. మనకి తెలియకపోయిన భగవంతుడి భక్తుల్ని, మంచి మాటలు చెప్పేవాళ్ళని అందరూ గౌరవిస్తారు. అయితే మనం కూడా ప్రభు నాకు ఇచ్చిన పనిని నేను తొండి చేయకూడదు, వాళ్ళని ఏమార్చి నా స్వార్థానికి ఉపయోగించుకోకూడదు. ఇది నాకు ప్రభు తోటి వాళ్ళకి మంచి మార్గంలో వెళ్ళడానికి నాకు ఇచ్చిన ప్రభు ఇచ్చిన అవకాశము గనక నేను వాళ్ళకి మంచి మార్గంలో మంచి మాటలే చెప్పాలి. అది వాళ్ళు చేసినా కూడా నాతో ప్రభు ఇలా చెప్పించడం మూలాన కదా వాళ్ళ ప్రభు సేవకులుగా ఇతరులు ఉండి అలా చేయగలుగుతున్నారు అనేది వీళ్ళకి ఆ భావన మూలాన చాలా సంతృప్తి పొందుతారండి. అంటే ప్రతి ఒక్కళ్ళకి ప్రభువు ఒక్కొక్క పనిని నియమిస్తాడు. ఆయా పనులు మనం సక్రమంగా నెరవేరిస్తేనే మనకి సంతృప్తి ఉంటుంది. ఈ జీవితంలో ఈ జీవనం అనే ప్రయాణంలో మనకి అదొక్కటే ఆనందం ఇస్తుంది. ఇంకా ఎన్నాళ్ళు బ్రతుకుతాము, ఎట్లా బ్రతుకుతాము అనేది అసలు మనకెందుకు కలవరం, మనకెందుకు బాధ? కనుక కృష్ణ మహారాజ్ యొక్క మధురనామాన్ని స్మరించే అవకాశం ఇచ్చాడు కదా మనకి భగవంతుడు. మన జీవితంలో మనకి రావాల్సిన ఏవైతే ఉంటాయో, ధనము, సంపాదన, పిల్లలు అందరూ వస్తారటండి. ప్రాపంచిక భోగాలన్నీ ఏర్పడతాయట. మనకి జీవితంలో ఏవైతే రాసిపెట్టున్నాయో అన్నీ తెచ్చుకుంటామట. కానీ ఒక భగవన్నామం మాత్రమే మన జీవితంలో, మన జాతకంలో లేదట. దాన్ని మనం ఎంతో కష్టపడి, అంటే భగవన్నామం చెయ్యాలని సంకల్పించుకున్నాక అనేక రకాలైన ఇబ్బందులు, ఆటంకాలు, అనేక విమర్శలు, నిందలు వస్తాయి. అయినా వాటన్నిటినీ మనం లక్ష్య పెట్టకుండా ఆయన మీద ఆధారపడాలటండి. అప్పుడే మనకి ఆనందం వస్తుంది అని చెప్తున్నారు. అప్పుడు ఈయనకి మనసులో ఎప్పుడైతే భగవన్నామం మొదలుపెట్టారో అప్పుడు ఆయనలో మన ప్రభువుని ప్రార్థిస్తున్నారండి. ఇట్లా ప్రియా అంటే భగవంతుడి కంటే మనకు ప్రియమైన వాళ్ళు ఎవరు లేరు కదండి. నా నిజస్థితిని బట్టి నన్ను గమనించి నాపై జాలిగల చూపులు ఒక్కసారి సారించమని ప్రభు నిన్ను వేడుకుంటున్నానాయన అని మన తండ్రి హర్నాథ ప్రభువుని వేడుకున్నారండి. మనం కూడా అట్లాంటి వాళ్ళమే కదండి. ప్రభు నా యొక్క నిజస్థితిని గమనించి నాపై నీ జాలిగల చూపుని ప్రసాదించిన ఆయన అని చెప్పేసి ఆయన్ని ప్రార్థిస్తే, నువ్వు నా చేత ఈ పనులన్నీ చేస్తున్నావు, నేను ఎందుకు పనికి మాలిన వాడిని అనే భావంతో మన భారాలన్నీ, మనం ఏదైతే మన జీవితంలో నెరవేర్చాల్సిన పనులున్నాయో ఆ పనులు మనమే చెయ్యాలి. పనులకు సంబంధించిన భారము అంటే ఇక్కడ బరువు వేరండి, భారం వేరండి. బరువులు అంటే ప్రాపంచికంగా ఉండే వస్తువుల యొక్క బరువు అని చెప్తాము. కానీ భారం అంటే మన మనసులో ఉండే భావ పరంపర, నీ బరువు, భారము అని చెప్తారు. ఏదన్నా ఒక చిన్న పని చేయాలంటే ఆలోచనతో కింద మీద పడిపోతాం. ఆ పని ఎట్లా చేయాలి, ఎంతమందితో చెప్పాలి, ఎట్లా చేయాలని. కానీ ఇప్పుడు మనం ఏ చిన్న పని కావచ్చు, పెద్ద పని కావచ్చు, బాబా ఇది నీ పని బాబా, నన్ను చేయమని నువ్వు చెప్పావు కదా, నువ్వు చేస్తాను, కానీ అది నీ ఇష్ట ప్రకారం నీకు ఎట్లా నచ్చితే అట్లా,
ఎవరితో ఏ పని ఎట్లా చేర్చుకోవాలో నీకు తెలుసు. నేను ఇక్కడ నా కర్తవ్యంగా కర్రపిల్లిలాగానే ఉంటాను. నువ్వు నాతో ఏం చేస్తా అది చేస్తా అని చెప్పేసి మనం ఆయన మీద భారం పెడితేనటండి మనం ఒట్టి చేతులతో హుషారుగా మన జీవితం సాగిపోతుందటండి. నిన్న అమ్మ పుట్టినరోజుకి 150 సంవత్సరాలు పుట్టినరోజు కమిటీ వాళ్ళు చేయట్లేదు. అయ్యో, నన్ను ఇక్కడ ఉంచాడు, తన మందిరానికి దగ్గరలో నన్ను ఉంచాడు, నేను చేయకపోవడం ఎట్లా? చేయకుండా ఉంటే నాకు సంతోషం లేదా, బాధగా ఉంది, దుఃఖం వచ్చేస్తోంది. బాబాతో ఇదే చెప్పుకున్నా. బాబా, నువ్వు ఎవరినైనా పంపిస్తే ఐఆమ్ ఎలోన్, నీకు తెలుసు ఆ సంగతి. నువ్వెవరినైనా పంపిస్తే నీ పుట్టినరోజు పండుగ చేస్తానైనా, నేనేం చేయగలను ఆయన అని ఇలాగ చెప్పుకుంటూ మాట్లాడుకుంటూ ఉంటే ప్రభువు దానికి సంబంధించిన వ్యక్తులందరినీ ఆయా సమయాల్లో వితిన్ 24 అవర్స్లో 24 గంటలు 30 గంటలు కూడా లేదండి, రకరకాల వ్యక్తుల్ని పంపించడం. ఇట్లా చెయ్యాలనుకుంటున్నానండి, ఏం చేయాలో ఈసారి మందిరంలో చేయట్లేదు, నాకు చాలా బాధగా ఉందంటే, మీరు చేస్తానంటే చెప్పండి, మేమేం పని చేయాలంటే చేస్తామని అనేక మంది వచ్చి సహకరించడం మూలాన 24 గంటల్లో అద్భుతంగా ప్రభువు అనితర సాధ్యం. నిజంగా చెప్పాలంటే అంత కొంచెం టైంలో అమ్మ జన్మోత్సవం అంత చక్కగా చేర్చుకుంది. వస్త్రదానం, ఒక 10 మందికి చీరలు పంచడం, ఒక 4 పంచలు పంచడం, టవల్స్ చక్కగా జరిగినాయి. ఇంత ఆనందంతో పంచుకోగలిగే అదృష్టం నాకు ఇచ్చాడంటే ప్రభు చూపించిన ప్రేమ కదండి. ఆయన ప్రేమ రూపమైన చూపు నా మీద వర్షించకపోతే నేను చేయగలిగేదాన్నేనా? అంటే నా మనసులో భారం నా ప్రభువుకి అర్పించుకున్నాను. నేను చెయ్యాల్సిన బరువు అంటే పనులు, ప్రాపంచిక పనులు ఆయన అనేక మందితో నిర్వహించుకున్నాడు. అప్పుడు మనకే ఉంది, హుషారుగా నామం చేసుకుంటూ చేతులు ఒప్పుకుంటూ హుషారుగా నామం చేసుకోవడమేనండి. అందుకని అప్పుడు నేను ఏమయ్యాను అని నాకు చెప్తున్నట్టు అనిపిస్తోంది. లేక ప్రభువుకి ప్రియమైన వాళ్ళల్లో ఒక్కరినవ్వడం మూలాన, ఆయన నామస్మరణ చేయి అందరూ కలిపి చేసుకోవడం మూలాన నేను ఎంతో ఆనందించా. అంటే నేను ఆనందిస్తున్నానంటే నా స్వామి ఆనందించాడనమాట. ఆయన మనని ప్రేమించడం మూలానే తన పనులు చేయించుకుంటున్నాడండి. ఎవరైనా ఇష్టంగా చేస్తేనే కదండి మనకు ఆనందంగా ఉండేది. కష్టంగా ఏడ్చుకుంటూ మొత్తుకుంటూ చేస్తే మనకేమన్నా ఆనందంగా ఉంటుందా? అది ఆనందంగా ఉండదు. ఇక్కడ నాకు ఆనందంగా అన్నది అంటే నా స్వామి ఆనందంగా ఉన్నాడని నాకు అర్థమవుతుంది. అంతేకాదు, నామం మొదలుపెట్టిన సమయానికి, నామం మొదలుపెట్టిన ఒక 3 గంటలు అయ్యేసరికి బాబా ఆ విగ్రహాల్లో ఎంత మార్పు కనిపిస్తుందో చూడడానికి. అవి పాలరాతి విగ్రహాలుగా ఉంటాయి, కానీ ఎంత ఆనందంగా ఎంత నిండుగా కనిపిస్తాయో ఆ విగ్రహాలు నవ్వు ముఖంతో. ఆ చిరునవ్వు కోసమే అస్సలు మనకి ఇది కష్టం అనేది కాదు, ఎంతో ఆనందం కలుగజేస్తుంది. అది అనుభూతి పొందితే మాత్రమే మనకి అర్థమవుతుంది. అది ఆ శాంతం జీవిత ప్రయాణంలో ఉల్లాసాన్ని ఇస్తోంది అని నా అనుభవపూర్వకంగా నేను చెప్పగలుగుతున్నా. అందరూ కూడా ప్రభు సేవలో, ప్రభు నామస్మరణలో పాల్గొనాలి ఈ విధంగా అని నా ప్రభు దగ్గర విన్నవించుకుంటూ ప్రార్థన చేస్తున్నాను. కుసుమహర కుసుమహర కుసుమహర. అంతేకాదండి, నాదాబాయి గారు వాళ్ళ పెద్దవాళ్ళు, మరణించిన పెద్దవాళ్ళ గురించి బాధపడుతున్నారట. ఎప్పుడైతే భగవంతుడి మీద ఆధారపడి, సంపూర్ణంగా ఆధారపడి, ఇది నువ్వు ఇచ్చిన జీవితం నీకోసం ఉపయోగించాలి నాయన అంటూ ఏది ప్రసాదిస్తే దాన్ని స్వీకరించిన వాళ్ళని మన తండ్రి హరినాథుడు వైష్ణవుడు అని చెప్పారు. నాదాబాయి గారు కూడా అట్లాంటి స్థితి భగవంతుడికి తన ప్రార్థనలు అర్పించారు కదండి. అందుకని ఆయన వైష్ణవుడిగా భావించారు. ఇట్లాంటి వైష్ణవుడుగా పుట్టినందు మూలాన మీ వంశంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఆనందంగా ఉన్నారు, వాళ్ళు సంతోషంగా ఉన్నారు. అయితే ఇట్లాంటి ఇచ్చిన కృతజ్ఞతగా మీరేం చేస్తారు అంటే నాదాబాయి గారిని పుణ్యక్షేత్రాలను సందర్శించండి అని చెప్తున్నారు. అంటే పెద్దవాళ్ళకి పుణ్యక్షేత్రాలకు వెళ్ళినప్పుడు మరణించిన వారికి తర్పణం విడవడం, ఇట్లాంటివన్నీ చేయడం, లేదా పూజలు, వాళ్ళ పెద్దవాళ్ళ కృతజ్ఞత పూర్వకంగా మనం వాళ్ళకి అభిషేకాలు ఇవన్నీ నిర్వహిస్తాం కదండి. అది చేయడం వలన వాళ్ళు తృప్తి పడతారు, నీకు కూడా ఆనందంగా ఉంటుంది అని అంటున్నారు. ఇంకా ఆయన ఆరోగ్యం గురించి కొంచెం బాధపడుతున్నట్టున్నారు. మీ ఆరోగ్యం గురించి అయితే లక్ష్య పెట్టద్దు, కృష్ణనామమే శ్రేష్టమైన ఔషధం. అంతేకాదు, అసలు అది ఏకైక ఔషధం అట.
భగవన్నామాన్ని మించిన ఔషధం ఇంకోటి లేదట. అయితే మీరు 1 తులం బిల్వ పత్రాలు, 1 తులం పంచదార, 3 మిరియం గింజలు తీసుకొని బాగా పేస్ట్ చేసి దాన్ని నీళ్లతో కషాయంలాగా చేసుకుని ప్రతిరోజు ఉదయం తాగండి. అయితే దీని మూలాన మీకు కొంచెం ఉపశమనం ఉంటుంది అని చెప్తున్నారు. ఇది ఎందుకు పనిచేస్తుంది అంటే తమో గుణాన్ని హరిస్తుందటండి. శివుడు కూడా ఈ బిల్వ వృక్షపు త్వరలో దాక్కున్నాడు. శని అంటాడు శివుడితోటి, నేను నీకు పడతాను అంటాడు. అంటే నిన్ను నేను ఆవహిస్తాను అంటాడు. అంటే కష్టాలు వస్తాయి. అంటే నన్ను ఎట్లా నువ్వు ఆవహిస్తావు, నేను చూస్తాను కదా అనుకుని శివుడు శనీశ్వరుని బురిడి కొట్టిస్తాననుకుంటే శివుడు వెళ్ళిపోయి మరీ చెట్టదే బిల్వవృక్షం త్వరలో దాక్కుంటాడు. ఆ టైం అయిపోయాక బయటకు వస్తాడు శివుడు. అప్పుడు నువ్వు నన్ను ఏం చేయలేకపోయావు కదా అని శివుడు శనితో అంటాడు. అప్పుడు శనీశ్వరుడు అంటాడు, నేను నీకు పట్టానంటే నువ్వు మరి అదే బిల్వవృక్షం త్వరలో నుంచి కూర్చున్నావంటే, నువ్వు భగవద్ధ్యానం చేస్తున్నావు అంటే నేను నిన్ను ఆవహించబట్టి దాని చెడ్డ లక్షణాల నుంచి తప్పించుకోవడానికి బిల్వవృక్షంలో త్వరలో కూర్చున్నావు గనక నేను నిన్ను పట్టబట్టి కదా భగవంతుడి యొక్క సాంగత్యంలో, భగవత్స్మరణలో భగవంతుడి కోసం తపస్సు చేస్తూ నువ్వు గడిపావు గనక మనకి ఆరోగ్యం విషయంలో చెడు జరిగితే తమో గుణం మూలాన వస్తాయి. అంటే నేను, నాది అనే దాని మూలానే మనకి అశాంతి, అనారోగ్యాలు కలుగుతాయి. అందరూ నా మాట వినాలి, ఇట్లాంటివే కదండి మనకి కోపము, ఉద్రేకం వచ్చేది. ఆ కోపం, ఉద్రేకం మూలానే అవుతుంది. ఎదుటి వాళ్ళు ఏం చేసినా కూడా వాళ్ళ మీద ప్రతీకారం తీర్చుకోవాలనే కోరిక వస్తుంది. అంటే ఇందాక చెప్పారు చూడండి బాబా లేఖల్లో, ఇందాక ఇదే లేఖలో చెప్పారు, ఉద్యోగుడి గురించి తీర్పు చెప్పకు, వాళ్ళ గురించి వాళ్ళ యజమానికి వదిలేయి, భక్తుల విషయంలో భగవంతుడికి వదిలేసేయి, ఉద్యోగ విషయంలో కూడా మన పై అధికారులకు వదిలేసేయి. అప్పుడు మాత్రమే మనశ్శాంతిగా ఉంటాం. వాళ్ళు తప్పు చేశారు, వీళ్ళు తప్పు చేశారు, మనం ఎందుకు జడ్జిమెంట్ చేయాలి? మనకి సంబంధం లేనిది, మనకిచ్చిన కర్తవ్యం మాత్రమే మనం చెయ్యాలి. అది సత్వ గుణం. అలా కాకుండా మనం జడ్జిమెంట్ చేసేలాగా మనం తీర్పు చెప్పామంటే మనలో తమో గుణం ఉన్నట్టు అనమాట. మనం ఎదుటి వాళ్ళని శిక్షించబోతున్నామంటే మనలో తమో గుణం ఉన్నట్టు అనమాట. ఆ తమో గుణం పోవాలంటే బిల్వ పత్రాలు, పంచదార, మిరియాలు అలాంటి లక్షణం పోయి సాత్విక గుణం అలవాటు పడుతుంది అని చెప్తున్నారు. ఇట్లాగా జీవిస్తే నువ్వు నేను కృతార్థుని అవుతున్నాను అంటున్నారు. మన తండ్రి కృతార్థులు కాదండి, మన జీవితం కృతార్థత అవుతుంది, మన జీవితం ధన్యత పొందుతుంది, మనం నిశ్చింతగా ఉంటాము. ఎప్పుడు మనం చేసే ప్రతి పని కూడా ప్రభువు నేనెప్పుడు నీ సేవకు సిద్ధంగా ఉన్నాను అని జ్ఞప్తి పెట్టుకోండి అంటున్నాడు. అంటే మనం చేసే ప్రతి పనికి కూడా ఆయనే తన అరుచనల రూపంలో మన సేవ చేయడానికి సిద్ధంగా ఉంటారు అని మన జ్ఞప్తి పెట్టుకోమంటున్నారండి. ఇది అక్షర సత్యం అండి. ఎంత అక్షర సత్యం అంటే, నేను నీ దాన్ని నాయనా అనే భావంతో మనం ఎప్పుడైతే జీవిస్తామో, ఇది హద్దుమీరినతనం, మన్నించి నాపై దయవుంచండి అంటున్నాడు. ఇది హద్దుమీరిన తనం కాదు. మనం ఆయన మీద ఆధారపడితే మన జీవితాన్ని ఒక క్రమమైన సక్రమమైన పద్ధతిలో హద్దుల్లో, మన తండ్రి గీసిన హద్దుల్లో మన జీవితాన్ని చక్కగా ప్రేమపూర్వకంగా అందరి చేత గౌరవించబడేటట్టు మన జీవితాన్ని నడుపుతారటండి. మనకి సేవ చేసే వాళ్ళందరూ కూడా మన తండ్రి హర్నాథుడి యొక్క అనుచరులే. ఆ భావంతోనే ఉంటే ప్రభు యొక్క సంపూర్ణమైన ఆశీస్సులు మన మీద ఉన్నాయి. ఇంతకంటే జీవితానికి ఏం కావాలండి? అందరూ కూడా ఇలాంటి తేలికైన మార్గము, సహజమైన, సరి అయిన, అత్యంత సులభమైన శాశ్వత ఆనందాన్ని పొందాలి. ప్రభువు చేత స్వయంగా మనం సహాయం తీసుకుంటాము, ఆయన సేవల్ని పొందుతాము ఆయన భక్తుల ద్వారా అని చెప్పేసి మన తండ్రి చెప్తున్నాడు. అనురాగంతో చేస్తారటండి, మామూలుగా చేయరటండి పని.
అనురాగపూరితుడైన మీ హరనాథ బెనర్జీ. అంటే మన దగ్గరికి వచ్చే వాళ్ళందరూ ఎవరండి? ఎంత పెద్ద పెద్ద పోస్టులో ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళు వచ్చి బాబా సేవకు వస్తున్నారండి. అదేదో వాళ్ళు పిచ్చి పిచ్చి పనులు చేసేవాళ్ళు కాదండి. చాలా సమాజంలో గౌరవనీయంగా ఉన్నవాళ్ళు ప్రభు సేవకి మన దగ్గరికి పంపుతున్నారండి. ఎంత అదృష్టం చేసుకుంటే ఇట్లాంటి మహత్కార్యాలు మన చేత చేయిస్తున్నాడు ప్రభువు. అక్కడ కొయ్య పిల్లిలాగా మనం నిలబెట్టి మనం అందరం అట్లా నిస్వార్థంగా ప్రభు సేవలో పాల్గొనాలని ప్రభువుని ప్రార్థిస్తూ కుస్మహర కుస్మహర కుస్మహర. సర్వే జన సుఖినో భవంతు, సమస్త లోక సుఖినో భవంతు. ఇలాంటి భావాలు జీవితంలో అనుభవించిన వాళ్ళకి అనుభూతి ప్రేమాసురులే కదండి. ఇలాగ మనం జీవిస్తే ప్రభు ఆ భావాన్ని నేను ఎలా వ్యక్తం చేయగలనంటే, ప్రేమాశ్రువులు ఒలికించుచు కుసుమహరు ప్రేమకు ఫలితము గూర్చుమురా. ఆయన సేవ మనం చేయడం కాదండి, మన సేవ ఆయన ప్రతి క్షణం చేయడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉన్న తండ్రి ప్రేమను నిరంతరం మనం అందరం పొందాలని కుసుమహర సకల శుభకర.